హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ. దేవీ భాగవతం. నారాయణుడు చెప్తున్నాడు, అగ్నికి స్వాహ, స్వద, దక్షిణ అనే ముగ్గురు భార్యలు ఉన్నారు అని. అయితే వారి గురించి చెప్పమని నారదుడు కోరడంతో నారాయణుడు చెప్పటం ప్రారంభించాడు. ముందుగా అగ్ని మొదటి భార్య స్వాహాశక్తి గురించి ఇలా చెప్తున్నాడు. బ్రహ్మ ముల్లోకాలు సృష్టించిన అనంతరం దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి, దేవా, ఆకలికి తట్టుకోలేకపోతున్నాం, దీనిని పోగొట్టుకునే ఉపాయం ఏమిటి అని అడిగారు. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, అదేదో చెప్పే మహానుభావుడు హరి, పదండి వైకుంఠానికి అని అందరినీ వెంట పెట్టుకుని వైకుంఠుని వద్దకు వెళ్ళి, ప్రభు, ఈ దేవతలు ఆకలి ఆకలి అని ఘోషిస్తున్నారు, అవి పోగొట్టుకునే దారి ఏదో సెలవు ఇవ్వవలసిందని మనవి చేశాడు. అప్పుడు హరి, పద్మసంభవ, బ్రాహ్మణులు క్షత్రియులు చేసే యజ్ఞములకు సంబంధించిన హవ్యము దేవతల ఆహారమై ఆకలిని పోగొడుతుంది. ఆ హవ్యమును అగ్ని మూలానందించే శక్తి వేరే ఉంది. దానికై ప్రకృతిని ఆరాధించాలని చెప్పగా బ్రహ్మాదులు వెనుదిరిగి వచ్చారు. తర్వాత బ్రహ్మ కృష్ణధ్యానపరాయణుడై మాయాస్వరూపిణి అయిన ప్రకృతిని గురించి తపస్సు చేశాడు. అలా ఆమెను ఆరాధిస్తూ ఉండగా ఒకనాడు ఆమె దివ్యమూర్తి అయి దర్శనమిచ్చి, ఏమిటి విశేషం అని అడిగింది. బ్రహ్మ ఆమెకు నమస్కరించి, దేవి, అగ్నికి నీవు దాహక శక్తివై అతని యందు హోమం చేసిన హవ్యమును దేవతలకు చేరేటట్టు అనుగ్రహించు. నీ తోడ్పాటు లేక అగ్ని ఆ పని చేయలేడని అన్నాడు. ఆ మాటకు ఆమె అంగీకరించక విచారిస్తూ, కమలాసన, నేను పరమ పురుషునకు చెందేదానను కానీ అన్యునకు చేరేదానను కాను. అగ్నికి దాహక శక్తి వ్యవహరించడం నాకు అంగీకారం కాదు అని వెళ్ళి శ్రీహరిని మనస్సునందు ప్రతిష్ఠించుకొని తపస్సు చేసింది. ప్రకృతి తపోదీక్షను మెచ్చి హరి ప్రత్యక్షం కాగా ఆ దివ్య ప్రభాభా సమానమైన మూర్తిని చూసి కళ్ళు మనసు బెదిరిపోయి ప్రకృతి మూర్చిపోయింది. హరి ఆమెను మెల్లగా లేవనెత్తి తొడలపై కూర్చోబెట్టుకుని లాలనగా అన్నాడు, రమణి, ఎందుకింత పట్టుదల? కుసుమ సుకుమారివి, ఈ కఠోర నియమాలు విడిచిపెట్టు. నీ మనసు నాకు అర్థమైంది. నగ్నజిత్తు అనే రాజుకి కూతురువై నాగ్నజితి అనే పేరుతో పెరిగి పెద్దదానవై నా అంశతో అవతరించే కృష్ణునకు ప్రియురాలు అవుతావు. నా నీ కోరిక తీరినట్టేనా? ఇప్పుడు నేను చెప్పేది విను. స్వాహ అనే పేరుతో అగ్నికి ఇల్లాలివై దాహికా శక్తివై ఉండని ఓదార్చి లాలించి నియమించి తిరోహితుడయ్యాడు. అంతలో బ్రహ్మ అగ్నితో వచ్చి ఆ ఇరువురకు యథావిధిగా వివాహం చేశాడు. అగ్ని స్వాహాదేవితో కలిసి రమణీయ ప్రకృతి విలాసంతో మనోహరములైన ప్రదేశాల్లో కామకేళి పరతంత్రుడై కొన్ని సంవత్సరాలు స్వేచ్ఛాజీవి అయి విహరించాడు. అంత స్వాహ గర్భవతి అయి 12 ఏళ్ళు అయ్యాక 3 కొడుకులను కన్నది. అహవనీయము, గార్హసత్యము, దక్షిణాగ్ని అని వారి పేర్లు. ఆ సమయమునందు విప్రులు క్షత్రియులు స్వాహామంత్రపూర్వకంగా అభీష్టఫల సిద్ధికై యజ్ఞాలు చేశారు. పతి సేవ లేని గృహిణి వలె, ఫలము లేని చెట్టు వలె స్వాహాయుక్తంగాని హోమ విధి నిష్ఫలమవుతోంది. స్వాహాదేవి అనుగ్రహం వల్ల భుక్తి లభించిందని దేవతలు ఎంతో సంతోషించారు. ద్విజులు యజ్ఞాదుల్లో
వ్రేల్చిన ఆహుతులను స్వాహాపూర్వకంగా అగ్నిముఖాన పొంది సంతృష్టిని పొందగలిగారు. ఆ తర్వాత బ్రహ్మ పితృదేవతలకు తర్పణం ద్వారా శ్రాద్ధకర్మలో ఆహారం లభించేటట్టు నియమించాడు. కానీ వారికి అది సక్రమంగా అందక వారు ఆకలితో నకనకలాడుతూ తమ బాధ బ్రహ్మతో చెప్పుకున్నారు. బ్రహ్మ కనికరించి మానస సృష్టిగా ఒక కన్యను సృష్టించాడు. ఆమె అసమాన రూప లావణ్యంతో భాషిస్తున్న దివ్యమూర్తి. ఆమెకు స్వదా అని నామకరణం చేసి పితృగణమునకు భారీగా ఇచ్చాడు. స్వదాపదము చివర చేర్చిన మంత్రంతో తర్పణాధికం చేయవలనని బ్రాహ్మణులకు విధించాడు. ఆనాటి నుంచి బ్రాహ్మణులు ఆ విధంగా శ్రాద్ధకర్మను జరుపుతుండగా పితృదేవతలు సంతుష్టులు అయ్యారు. స్వదాదేవిని స్మరిస్తూ తీర్థస్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచులవుతాయి. దక్షిణాదేవి కథ చిత్రమైనది, చెప్తాను విను అన్నాడు నారాయణుడు నారదుడితో. సుశీల అనే పేరు గల ఒక గోపిక గోలోకవాసిని. కృష్ణుడికి సుశీల అంటే ఎంతో ఇష్టం. రాధాదేవి సఖీ సముదాయంలో సుశీలకు మంచి స్థానమే ఉంది. అందచందాలకు, చదువుకి, సద్గుణాలకు పెట్టింది పేరు. ఒకనాడు సుశీలాకృష్ణులు సల్లాపాలాడుతున్న సమయంలో పసిగట్టి రాధ అక్కడికి వచ్చి వారి చేష్టలు చూసి చర్రుమన్నది. అక్కడికక్కడ కృష్ణుడు మాయమైపోయాడు. అలాంటి విద్య తెలియని అమాయకురాలైన సుశీల రాధకు దొరికిపోయింది. గబగబా 4 అడుగులు వేసిపోతూ ఉంటే రాధ గర్జించి బెదిరించి, ఇదిగో విను, ఈనాటి నుంచి నువ్వు ఇక్కడ ఉండతగదవు. ఎప్పుడైనా గోలోకానికి వచ్చావా దగ్ధమైపోతావని కర్ణకఠోరంగా తిట్టి బహిష్కరించింది. సుశీలదేవికి సంబంధించిన దక్షిణారూపంతో గోలోకమును విడిచి కృష్ణుని ఉద్దేశించి విలపించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి లక్ష్మీదేవిలో కలిసిపోయింది. తర్వాత బ్రహ్మాదులు యజ్ఞఫలం సంపూర్ణం కావాలని లక్ష్మీదేవిని అనేక విధాలు ప్రార్థించారు. అప్పుడు విష్ణువు లక్ష్మీ అంశతో దక్షిణాదేవిని సృష్టించి వారికి అప్పగించాడు. బ్రహ్మ ఆమెను యజ్ఞపురుషునకు సమర్పించగా యజ్ఞపురుషుడు సంతుష్టుడై యజ్ఞఫలం యజమానికి కలిగేట్టు చేయసాగాడు. కాబట్టి దక్షిణ లేని కర్మ సఫలం కాదని వేదవేత్తలు అన్నారు. దేనికైనా దక్షిణ ఉండాలని ఆనాటి నుంచి ఒక వైదిక శాసనం ఏర్పడింది. షష్ఠీదేవి ఉపాఖ్యానం చెప్తాను వినన్నాడు నారాయణుడు నారదుడితో. ఆ దేవి కథ చాలా మహిమ కలది. ప్రకృతిదేవి యొక్క షష్ఠాంశ 6వ కళ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది. పేరు దేవసేన. షష్ఠీదేవి కుమారస్వామికి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఆ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన కథ వ్రాసినా వినినా చదివినా సుఖ సంపదలు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. స్వయంభువు మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థకనాముడు సంసార సంబంధం బంధకారణమని పెండ్లిమని తపస్సు చేస్తుండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కానీ వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం. నీవు దానికి వ్యతిరేకంగా నడిస్తే నీ బ్రతుకు రెండింటికి చెడ్డ రేవడి బ్రతుకు అవుతుంది. నా మాట విని ఇంటికి పోయి బుద్ధిమంతురాలైన క్షత్రియ కన్య నిల్లాలుగా చేపట్టని బోధించగా ప్రియవ్రతుడు సంప్రదాయం, సంస్కృతి, సభ్యత చూసి మాలతి అనే కన్యను పరిగ్రహించాడు. ఆ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో గడుస్తూ ఉంది. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్టి చేశాడు. ఆ ఇష్టి పూర్తయి ముని ఇచ్చిన చరువు ఆరగించి రాజపత్ని గర్భవతి అయింది. దేవతలకు నివేదించిన క్షీరాన్నం. ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరికి ఒకనాడు ఒక మృత శిశువును కన్నది. మారుని అపహసించే సుందర శరీరుడు, చారెడేసి కన్నులవాడు, లక్షణాలని బాగానే ఉన్నాయి, ఏమి లాభం? అందరూ గొళ్ళుమని ఏడ్చారు. కన్న తల్లి కడుపు బాధ చెప్పశక్యం కాదు. ఏడ్చి ఏడ్చి సొమసిల్లి పడిపోయింది. ప్రియవ్రతుడు లోపల కుంగిపోయి కొంతసేపటికి రాతికుండితో శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానం వచ్చి ఆగింది. ఆ విమానం నుంచి ఒక దివ్యమూర్తి దిగింది. దివ్య మాల్యాంబరాణాలతో భాషిస్తున్న ఆ దేవికి ప్రియవ్రతుడు లేచి శుద్ధ మనస్కుడై అభివందనం చేసి, అమ్మా, ఎవరు నువ్వు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ పతిని అడగవచ్చునా? ఇక్కడకు దయచేసి అవి ఎందుకని సవినయంగా అడిగాడు.
ఆ ప్రశ్నలకు ఆమె, రాజా, నేను ప్రకృతి షష్టాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించాను, స్కందుని పత్నిని. నా పేరు దేవసేన, షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు. నీకు 2 మాటలు చూడడానికి వచ్చాను. కష్టసుఖాలు, కలిమిలేములు, సంతతి కలగడం, కలక్కపోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా ఉండడం, చిరంజీవిగా ఉండడం, ఇదంతా కూడా కర్మఫలాలను బట్టి ఉంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెప్తోంది. నీవు తెలిసి విచారిస్తున్నావెందుకు అని ఆ శిశువును బ్రతికించి ఎత్తుకొని పోబోయింది. ప్రియవ్రతుడు శోకిస్తూ, తల్లి, పిల్లవాడిని తీసుకుపోతున్నావా అని దీనకంఠంతో అన్నాడు. షష్ఠీదేవి కనికరించి పిల్లవాడిని ప్రియవ్రతునికిచ్చి, వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో పెరిగి పెద్దవాడై భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు, విద్వాంసులను పోషిస్తాడు, పగవారి బంటుతనమును భస్మం చేస్తాడు, దేవతాతృప్తిగా 100 యజ్ఞాలు చేస్తాడు. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆనందింపజేస్తుండు, అందరూ ఆనందంగా ఉంటారని విమానంతో అదృశ్యురాలైంది. ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి కథ చెప్పి తాను తన భార్య వేదోక్త విధానంగా దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి పూజలు చేయించాడు. పురుటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురుటాలికి, పుట్టిన శిశువుకి క్షేమం. అలాగే పురుటి శుద్ధి నాడు కూడా చెయ్యవలే అని రాష్ట్రంలో ప్రచారం చేయించాడు, అంటే తన రాజ్యంలో. అలాగే అందరూ చేస్తూ సుఖంగా ఉండేవారు. అన్నప్రాసన సమయంలో ఈ పూజ చేయడం చాలా మంచిది. పూజ అయిన తర్వాత ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఈ విధంగా స్తుతించాడు. షష్ఠీదేవి స్తుతి: నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః. శుభాయై దేవసేనాయై షష్ఠై దేవ్యై నమో నమః. వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః. సుఖదాయై మోక్షదాయై షష్ఠై దేవ్యై నమో నమః. సృష్టే షష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః. మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః. బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః. కళ్యాణదేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠై దేవ్యై నమో నమః. పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః. శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా హింసాక్రోధ వర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః. ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరీ. మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరీ. ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవి నమో నమః. దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే. కళ్యాణం చ జయం దేహి విద్యాదేవి నమో నమః. మర్రి చెట్టు మొదట కానీ, కొండపై కానీ, గోడపై కానీ, సాలగ్రామంపై కానీ షష్ఠీదేవి ప్రతిమను
పెట్టుకొని పూజించాలి. కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రం శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురుటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా ఉంటారు. పిల్లలకు షష్ఠీదేవి అనుగ్రహం వల్ల బాలగ్రహ పీడలు పోతాయి. విన్నావా షష్ఠీదేవి కథ? అంత గొప్పది అన్నాడు నారాయణుడు. మంగళచండి. ఇక పాపలతాల విచిత్రమైన మంగళచండి గురించి చెప్తాను విను అన్నాడు నారాయణుడు. మనువంశంలో పుట్టిన మంగళుడు అనే రాజు పరమభక్తితో పూజించిన దేవి కనుక మంగళ చండిక అని ప్రసిద్ధురాలైంది. చండిక అనే ఈ దేవత దుర్గకు ఇంకో మూర్తి. మూల ప్రకృతి, స్త్రీలకు ప్రత్యక్ష దైవం, కరుణామయి. మొట్టమొదట ఆమెను పూజించినవాడు శివుడు. త్రిపురాసురులతో శివుడు యుద్ధం చేస్తున్నప్పుడు అతని రథచక్రం రాక్షసుల ఆయుధాలచే దెబ్బతిన్నది. అప్పుడు ఏమీ తోచక ఉన్న ఫాలాక్షునకు విష్ణువు ప్రేరేపించగా చండరూపముతో దుర్గ ప్రత్యక్షమై సహాయం చేసి త్రిపుర సంహారం చేయించింది. ఆ విధంగా శివునకు జయరూపమైన మంగళం కలిగించి ఆయనచే పూజలు అందుకున్న దేవి మంగళ చండిక. తరువాత మంగళుడనే మనుపుత్రుడు, మంగళవారములందు కన్యకలు, పిదప దిక్పాలురు, ఆ పైన అందరూ ఆ దేవిని ఆరాధించి అభీష్ట ఫలాలను పొందారు. మంగళవారములందు మంగళ చండీ వ్రతం చేసి కన్యకులు, స్త్రీలు సకల శుభాలు పొందుతుంటారు. మనసోపాఖ్యానం. మనసాదేవి కథ వినదగినది, చెప్తున్నాను విను అన్నాడు నారాయణుడు. ఒకప్పుడు జగతిలో పాముల భయం విపరీతంగా ఉండేది. అప్పుడు మానవులందరూ కశ్యప మహాముని వద్దకు వెళ్ళి తమకు వస్తున్న పాముల బాధ చెప్పుకున్నారు. ఆయన బ్రహ్మతో చెప్పి తదాజ్ఞానుసారంగా ఒక కన్యను మనస సృష్టించాడు కనుక ఆమెకు మనస అని పేరు వచ్చింది. మనస కైలాసమును చేరి శివుని గూర్చి 1000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై అష్టాక్షరి అయిన కృష్ణమంత్రం ఉపదేశించి జప విధానం చెప్పి అంతర్ధానమయ్యాడు. వెంటనే మానస పుష్కర తీర్థమునకు వెళ్ళి శ్రీకృష్ణాక్షరిని కఠోర నియమాలతో జపిస్తూ మనసానారాయణ ధ్యానపరాయణి అయి ఉండగా శ్రీహరి ప్రత్యక్షమై తపస్సు చే కృషించిన మనసను చూసి జాలిపడి ఇష్టవరాలు ఇచ్చి అదృశ్యుడయ్యాడు. తపస్సుచే జీర్ణమైన వస్త్రం కలదు గనక జరత్కారు అని ఆమెకు మునులు పేరు పెట్టారు. కృష్ణుని వల్ల వరాలు పొంది జరత్కారు తండ్రి వద్దకు వచ్చింది. జరత్కారు అనే పేరు గల ఒక ముని ఆమెను పెండ్లాడి సుఖంగా ఆశ్రమ జీవితం గడుపుతున్నాడు. ఒకనాడు మధ్యాహ్నం భోజనానంతరం విశ్రాంతిగా జరత్కారు భార్య తోడపై తల ఉంచి నిద్రపోయాడు. క్రమంగా సూర్యాస్తమానం అయ్యింది. అయ్యో పొద్దుపోయిందే, సంధ్యావిధులు నెరవేర్చాలి కదా అని ఆమె భర్తను మేలుకొల్పింది. నిద్ర నుంచి లేచా ముని, నాకు నిద్రాభంగం చేశావు. పతికి వ్యతిరేకంగా భార్య ఏ వ్రతాలు చేసినా నిష్ఫలం. వినయంతో పతిసేవ చేసే సతిని విష్ణువు కూడా మన్నిస్తాడు. దుర్వినీత అయి పతిని ధరించే ఇల్లాల్ని పాపాలు చుట్టుకుంటాయి అని కోపంతో అనగా ఇల్లాలు భయపడి పతిపాదాలు భయపడి క్షమించు మహాత్మా, సంధ్యాకార్యాలు చేయకపోతే ఆశ్రమ విరుద్ధము ధర్మ విరుద్ధము అవుతుందని నిద్ర లేపాను. నీకు తెలియంది లేదు. శాంతి నీ సొమ్ము, శాంతించు. నేను నీ భార్యనై కశ్యపుని మానసపుత్రునై ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తానా అని కన్నీటితో పతిపాదాలు గడిగింది. అంత జరాత్కారుడు నేను లేవకుండా సూర్యుడు అస్తమిస్తాడా? అంత గుండె నిబ్బరమా ఏది? ఆ జల కమండలువు ఇలాగైతే సూర్యుడిని శపిస్తానని కమండలువు జలం తీసి శపించబోయాడు. అంతలో సూర్యుడు వచ్చి, మహానుభావ, నీ కోపానికి నేను నిలువగలనా? క్షమించు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా? కాలానుసారంగా నేను పయనించాలి కదా, అది నీకు తెలియదా? సంధ్యా సమయ విధులు చేయకపోతే వైదిక ధర్మ విరుద్ధం
అని నీ భార్య నన్ను మేల్కొలవడం ఆమె దోషం కాదు కదా. కాబట్టి మా ఇద్దరిని క్షమించు. ఇదే నీకు నా నమోవాకం అనగా, సరే వెళ్ళన్నాడు ముని. సూర్యుడు తిరోహితుడయ్యాడు, కానీ భార్యను క్షమించలేదు. నువ్వు నాకు అనుకూలవు కావు, పో అని ఆమెను బహిష్కరించాడు. చేసేది లేక జరత్కారు తండ్రిని బ్రహ్మను మనసా స్మరించింది. కశ్యపుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు వారికి మొక్కి రాకకు కారణముడగా బ్రహ్మ అన్నాడు, మునీంద్ర, పుణ్యశీలి అయిన ఇల్లాన్ని నిష్కారణంగా ఏదో నెపమున విడిచిపెట్టిన పతి ధర్మ ఫలం పల్లానికి పోయే నీరులాగా చెడిపోతుంది. నీ భార్య తపస్విని, సుశీల, పైగా ఇంకా పిల్లల తల్లి కాలేదు. సంతానం లేని భార్యను పోషించడం భర్త విధి కాబట్టి ఈమెను బహిష్కరించడం మంచిది కాదు అని బ్రతిమాలుతున్నట్లు అన్నాడు. అప్పుడు జరాత్కారుడు భార్య గర్భమును సమంతరకముగా తడివి, గృహిణి, విచారించుకు, ఏ గర్భమునందు పుత్రుడు ఉన్నాడు త్వరలో జన్మిస్తాడు. నీ గర్భమునందు పుత్రుడు ఉన్నాడు, త్వరలో జన్మిస్తాడు. మునుల్లో అగ్రగణ్యుడు, దివ్య తేజస్కుడు, సర్వశాస్త్ర విశారదుడు అవుతాడు. వెళ్ళు, కైలాసానికి పోయి మునుపటిలాగే తపస్సు చేస్తూ ఉండు. శివుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నేను తపస్సు చేయడానికి పుష్కర తీర్థానికి పోతానని భార్యను ఓదార్చి బ్రహ్మను చూసి, పద్మసంభవ, సంయోగ వియోగాలు కాల ప్రభావం బట్టి జరుగుతుంటాయి. వాటి కోసం జ్ఞానులు కలతపడదు అని అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మ, కశ్యపుడు మారు మాట్లాడలేక వెళ్ళిపోయారు. జరత్కారువు పతిపాదాలకు నమస్కరించి, నాథా, నేను తలుచుకున్నంతనే దర్శనం అనుగ్రహించు, ఇది నా కడపటి కోరికననగా, అలాగే కానని జరత్కారుడు తపస్సుకి వెళ్ళిపోయాడు. జరత్కారువు కైలాసానికి పోయి శివధ్యానంతో ప్రొద్దుబుచ్చుతూ ఉంది. కొన్నాళ్లకు శుభలక్షణాలతో దివ్య తేజస్కుడైన మగబిడ్డడు కలిగాడు. వానికి ఆస్తికుడు అని శివుడు పేరు పెట్టాడు. ఆస్తికుడు శివానుగ్రహం వల్ల సర్వశాస్త్ర విశారదుడు, జ్ఞాని, ముని అయి రెండవ శంకరులాగా భాషిస్తున్నాడు. ఈ జరత్కారువు వాసుకి మొదలైన నాగరాజులకు చెల్లెలు. జనమేజయుడు సర్వసర్ప సంహారంగా చేస్తున్న సర్పయాగమును ఆస్తికుడు మాన్పించి మాతృవంశమును కాపాడిన మహనీయుడు. ఆస్తికుడిని, జరత్కారువును, మనసాదేవిని స్మరిస్తూ ఉంటే విషసర్ప భయం రాదు. ఇది మనసాదేవి కథ. జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తిక మాతా విషహారేతి చ మహాజ్ఞాన యుతా చైవ సా దేవి విశ్వపూజిత అని ఆమెను నిశ్చలమైన మనస్సుతో స్మరిస్తుంటే ఏ సర్పభయము కలుగదు. మనసోపాఖ్యానం విని ఆనందిస్తూ నారదుడు సురభి కథ చెప్పవలసిందిగా కోరగా నారాయణుడు ఇలా చెప్తున్నాడు. సురభి గోలోకంలో ఉండే పరమ పావనమూర్తి. ఆ లోకానికి జీవరత్నం. లోకంలో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఒకనాడు గోపికలతో, గోపకులతో రాధాకృష్ణులు బృందావనానికి వెళ్ళారు. అక్కడ ఆనందంగా విహరిస్తూ వినోదిస్తూ ఉండగా కృష్ణుడికి పాలు త్రాగాలనే సంకల్పం కలిగి వామభాగం నుంచి సురభీదేవిని సృష్టించాడు. కృష్ణునకు ఇష్టసకుడైన సుధాముడు జరామృత్యులను, జన్మను హరించే శక్తి గల పాలను ఆ సురభి నుంచి 9 కుండల నిండుగా పితికాడు. కృష్ణుడు ఆ కడవల నుంచి పాలు తాగుతూ ఉండగా ఒకటి పగిలిపోయింది. ఆ కుండలో ఉన్న పాలు నేలపై 100 యోజనాల మేర ఒక సరస్సుగా రూపొందింది. అదే గోలోకంలో పేరు పొందిన చీర సరస్సు. రాధా గోపికలతో ఆ చెరువులో క్రీడిస్తూ ఉంటుంది. ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. కృష్ణుడు గోలోకంలో రాధా సహితుడై ఆ గోవులను ఆరాధించాడు. ఓం సురభ్యై నమః ఒక మంత్రమును శ్రీకృష్ణ భగవానుడు
గోపూజకు గాను లోకానికి ప్రసాదించాడు. ఆనాటి నుంచి లోకమునందు గోపూజ జరుగుతూ ఉంది. రాధా దుర్గా జగత్ సృష్టి జరిగే సమయంలో మూల ప్రకృతి నుంచి రాధా దుర్గా అనే రెండు శక్తులు ఆమె అంశాలుగా అవతరించాయి. ఆ రెండును బుద్ధికి అధిష్టాన దేవతలు, జీవికి స్వకర్మాచరణమునందు ప్రేరణ కలిగిస్తుంటాయి. విరాట్ పురుషుడు మొదలు స్థావర జంగమాత్మకమైన ప్రపంచము యావత్తూ ఆ దివ్యశక్తుల వశమై ఉంటుంది. రాధా దుర్గాదేవులు మోక్షప్రదాయనులు. శ్రీరాధాయై స్వాహ అనేది రాధా మంత్రం. ఆద్య ప్రకృతి నుంచి ఈ మంత్రము కృష్ణునకు వచ్చింది. కృష్ణ భగవానుని వల్ల హరి, అతని నుంచి బ్రహ్మ ఆ మంత్రోపదేశం పొంది రాధాదేవిని ఆరాధించారు. రాధను ఆరాధించకుండా కృష్ణుణ్ణి ఆరాధించడం నేల విడిచి సాము చేయడం అవుతుంది. రాధా మంత్రం ధర్ముని వల్ల నాకు వచ్చింది. ఆ మంత్రానికి నేను ఋషి, గాయత్రి, ఛందస్సు, ఆదిదేవత, రాధ, తారము, శక్తి బీజాలు, సామవేదం చెప్పిన పద్ధతిని అనుసరించి ఈ విధంగా ఆమెను ధ్యానించాలి. రాధా స్తోత్రం. శ్వేత చంపక పర్ణాభాం శరదిందు సమాననాం కోటి చంద్ర ప్రతీకాశాం శరదంభోజలోచనాం బింబాధరం పృథుశ్రోణీం కాంచీయుత నితంబినీం కుందపంక్తి సమానాభ దంతపంక్తి విరాజితాం క్షామాంబర పరిధానం వహ్నిరుద్ధాం సుఖాన్వితాం ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం కరికుంభయుగస్థనీం సదా ద్వాదశ హర్షీయాం రత్నభూషణభూషితాం శృంగారసింధులహరీం భక్తానుగ్రహకాతరాం మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితాం సుకుమారాం గలతికాం రాసమండలమధ్యగాం వరాభయం కరాం శంతాం శశ్వత్ సుస్థిరయౌవనాం రత్నసింహాసనాసీనాం కోపమండలనాయికాం కృష్ణప్రాణాదికాం వేదబోధితాం పరమేశ్వరీం. ధ్యాన శ్లోకాలు శ్రద్ధాభక్తులతో పఠించాలి. ఈ ధ్యానమైన తర్వాత అష్టదళ పద్మయంత్రమునందు కానీ, కలశమునందు కానీ, సాలగ్రామమునందు కానీ రాధా ప్రతిమను ఉంచి పూజించాలి. తూర్పున మాలావతిని, ఆగ్నేయమున మాధవిని, దక్షిణ దళమున రత్నమాలను, నైరుతిని సుశీలను, పడమట కోణమునందు శశికళను, వాయుకోణమునందు పారిజాతమును, ఉత్తర దళమున పరావతిని, ఈశాన్య కోణమునందు సుందరిని ఆవాహన చేసి పూజించాలి. అష్టదళ పద్మయంత్రానికి బహిహి ప్రదేశమునందు బ్రహ్మాదులను, దిక్పాలకులను ఆవాహన చేసి ఆరాధించాలి. యంత్ర మధ్యమునందు దేవిని ప్రతిష్ఠించి షోడశోపచార విధులతో పూజించాలి. రాధాదేవి జన్మోత్సవం కార్తీక పూర్ణిమ నాడు సక్రమంగా చేసిన వారికి దేవి సకల సుఖములను అనుగ్రహిస్తుంది. ఈ విధంగానే దుర్గాదేవిని పూజించాలి. దుర్గమములైన బాధల నుంచి కాపాడుతుంది కనుక ఆ దేవికి దుర్గా అనే పేరు సార్థకమైంది. ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అని దుర్గా మంత్రం నవాక్షరం. భక్తులకు ఇది కల్పవృక్షం. ఈ మంత్రమును జపించిన వెంటనే దుర్గా సప్తశతి చదవాలి. దుర్గాదేవిని వైష్ణవులు, శైవులు అనే భేదం లేక అందరూ ఆరాధించవచ్చు. ఆ తల్లి సర్వజనని.
అందరికీ ఉపాస్య దేవత, అద్భుతమైన శక్తులు గల దేవి, అందరి హృదయాల్లో ఉండే తేజోరూపిణి దుర్గాదేవి. ఆమె మూల ప్రకృతి అని కూడా ప్రసిద్ధి పొందిన సృష్టి స్థితి లయకారిణి. పుత్రార్థి, ధనార్థి, విద్యార్థి దుర్గా సప్తశతిని రోజుకొక పర్యాయం ఒక అధ్యాయం చొప్పున శ్రద్ధాభక్తులతో పారాయణం చేస్తే వారి వారి కోరికలు నెరవేరుతాయి. నవరాత్రుల్లో శ్రీ దుర్గా సప్తశతిని పారాయణ చేయడం ఆవశ్య కర్తవ్యం అని చెప్పగా నారదుడు నారాయణుడితో, నీ వాక్సుధచే నా అంతఃశరీరం అమృతమైంది. పరదేవతకు సంబంధించిన పరమపావన కథలు నీ ముఖతః విని ధన్యుణ్ణయ్యాను. ఇదే నమస్కారం అని నారాయణునకు ఔదల వంచి అభివందనం చేశాడు. దశమస్కందం. ఆ తర్వాత కథ ఏమిటి అని ఋషులు సూతుడిని అడగ్గా వ్యాసుడు జనమేజయునికి చెప్పినది నారద నారాయణోపాఖ్యానముగా సూతుడు చెప్తున్నాడు. యోగేశ్వర, దేవికి సంబంధించిన కథలు విన్నాను, చాలా సంతోషం. మన్వంతరాల్లో ఆ దేవికి సంబంధించిన విషయం ఏలాంటిదో సెలవేయవలసిందని అడుగ్గా నారాయణుడు చెప్పిన చొప్పున చెప్తున్నాను వినండి అన్నాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ నారాయణుని నాభి కమలము నుంచి ఆవిర్భవించాడు. తర్వాత సృష్టిగా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి సృష్టించాడు. ఆ స్త్రీ పేరు శతరూప, పురుషుని పేరు స్వయంభవ మనువు. ఆ ఇద్దరూ దంపతులయ్యారు. ఆ మనువు పాలగడిల దగ్గర మట్టితో పరదేవత ప్రతిమ చేసి నిశ్చల భక్తితో ఆరాధించాడు. నిరాహారుడై నిష్కాముడై ప్రాణాయామ నియమం పాటిస్తూ ఒక్క కాలి మీద నిలిచి 100 ఏళ్ళు జగన్మాతను గూర్చి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు సంతోషించి శ్రీదేవి దర్శనమిచ్చి వరం కోరుకో అని అనగా స్వయంభువుడు ఆ తల్లికి సవినయముగా శిరసా మొక్కి, అమ్మా ఇది నీ దయ వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయము చేయడం, ఇంద్రాదులు దిక్పాలకులై ప్రవర్తించడం, గాలి వీచడం, నిప్పు మండడం, నీరు పారడం, ఇదంతా నీ సంకల్ప బలం వల్లనే. నీ ఆజ్ఞకు బ్రహ్మాండమంతా తలవొగ్గి ఉంటుంది. నిన్ను ఆరాధించేవారు అదృష్టవంతులు, నీ కృపాపాత్రులు, సర్వలోక స్తుతి పాత్రులు. నేను ఏమి కోరేది తల్లి, నా వల్ల జరగబోయే సృష్టి నిరాటంకంగా జరిగేట్టును వాగ్భవ బీజం జరిపించేవారు నీ కృపాపాత్రులై సకల శుభములను పొంది హాయిగా జీవించేటట్టును. ఇప్పుడు మనకు ఇరువురము జరిగిన ఈ సంభాషణ విషయము భక్తి విశ్వాసాలతో పఠించేవారు సుఖులై మంచి మాటకారులై జీవించేటట్టును వరం ఇప్పించు. నీకు ఇవ్వాలని దోచితేనే, లేకపోతే ఏమీ ఎక్కర్లేదు. నన్ను దయతో చూస్తూ ఉండు అన్నాడు. జగదంబ స్వయంభువుని పరోపకార బుద్ధికి సంతోషించి తదాస్తు, వంశాభివృద్ధికరులైన కొడుకులు కన్న తండ్రివై రాజ్యపాలనలో ఎదురులేని వాడవై చిరకాలం ప్రజాక్షేమంకరంగా పాలించి జన్మాంతమందు నా దగ్గరకు రాని వరమిచ్చి అలాగే వింధ్యపర్వత శిఖరానికి వెళ్ళిపోయింది. వింధ్యగిరిని ఆమె నివాసంగా ఎన్నుకున్నందువల్ల వింధ్యవాసిని అనే పేరు వచ్చింది ఆమెకు. వింధ్యపర్వతం సామాన్యమైనది కాదు. ఆ పర్వతరాజు గర్వమును అగస్త్య మహాముని అడిచి సూర్యుని గమనానికి జీవలోకానికి కలిగిన ఉపద్రవమును పోగొట్టాడు. అనగానే మునులు ఆశ్చర్యంగా సూర్యుడిని చూసి, సోత, పరదేవతకు సంబంధించిన కథామృతంతో మా శరీరాలను సుధా మహిమలను చేశావు. ఇప్పుడు ఈ వింధ్యపర్వత ప్రస్తావనతో పరమాశ్చర్యం కలిగించావు. వింధ్యపర్వతం వల్ల సూర్య గమనానికి ఆటంకం రావడం, జీవలోకం బాధపడడం, అగస్త్యుని వల్ల ఆ ఉపద్రవం పోవడం ఏమిటో కుతూహలంగా ఉంది, వినడానికి చెప్పమన్నారు. అప్పుడు సూతుడు తన గురువైన వ్యాసుని వల్ల విననిది విన్నట్టుగా చెప్పడం ప్రారంభించాడు. వింధ్య గర్వాపహరణం. గిరులలో వింధ్యగిరి వింత ప్రకృతిని సంతరించుకున్న విశిష్టగిరి. పెద్ద పెద్ద చర్యలు, లోయలు, దట్టముగా పెరిగిన ఫల కుసుమ భరిత వృక్షాల తోటలు, చల్లని జలపాతాలు, సింహాది వివిధ మృగాలకు ఆవాసములైన అడవులు వింధ్యగిరికి సహజాలంకారాలు. దేవతలు కూడా వింధ్యపర్వత ప్రాంతాన ఉన్న పుణ్యనది నదాల తీరాల్లో విహరిస్తూ ఆనందిస్తుంటారు. అలాంటి వింధ్యపర్వత రాజు దగ్గరకు ఒకనాడు కలహాసనుడు నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఆ త్రోవను వచ్చాడు. వింధ్యపర్వతరాజు బాహ్య దృష్టికి రాతి గుట్టలాగా కనిపిస్తూ ఉన్న అంతఃశక్తి సంపన్నుడు. వినడం, మాట్లాడడం వగైరా కార్యాచరణ శక్తి గలవాడు.
అతిథిగా నారదుణ్ణి అర్చించి, సురమునీంద్ర, సూర్యుడులాగే నీవు నిరాటంకంగా ముల్లోకాలు తిరుగుతూ ఉంటావు. ఏవైనా విశేషాలు ఉంటే సెలవీయవయ్యా. ప్రస్తుతం ఎక్కడి నుంచి ఈ రాక, ఎక్కడికి ప్రయాణం? నీ రాక వేల్పులనందరినూ వెంటబెట్టుకుని వచ్చినట్టుగా భావిస్తానని వినయంగా అన్నాడు. నారదుడు చిన్న నిట్టూర్పు విడిచాడు. ఒక మారు వింతగా ఇటు అటు చూశాడు. సన్నగా అన్నాడు, వింజగిరి రాజా, ప్రస్తుతం ఆ బంగారు కొండ లేదు, అదే మేలుగిరి అంటారు. దేవతలు, వాళ్ళ లోకాలు, ఆ లోకాల్లో వాళ్ళ ఇళ్ళు, ఆ ఇళ్లలో కళ్ళు మడిగిపోయేలాగా ఉన్న భోగభాగ్యాలు, ఆహా ఏమి చెప్పను, ఇంత వైభవము ఆ మేరుగిరీశ్వరుణ్ణి ఆశ్రయించి ఉంది. అలాంటి సుమేరువును చూసి ఆతిథ్యం తీసుకుని ఈ త్రోవన పడి నీ దగ్గర ఆతిథ్యం అందుకున్నాను అని అనగా విని వింధ్యపర్వతరాజు సూటిగా చూసి అన్నాడు, దివ్యమునేంద్ర, నెట్టూర్పు విడిచావెందుకు? ఏమి చెప్పమంటావు వీర్రాజా? పరమేశ్వరుడైన శంకరుడు నివసిస్తున్నందువల్ల వెండికొండ అతనికి పిల్లనిచ్చిన మామ గనుక హిమవంతుడు అందరికీ మన్నింపదగినవి అయినవి. అలాగే నీలాచలము, గంధమాదనము కూడా ఏదో ఒక విధంగా చెప్పుకోదగ్గవే. ఆ మేరు పర్వతం చూడు, దాని గర్వం ఏమని చెప్పేది? సూర్యచంద్రులు దాన్ని ఆధారం చేసుకుని చుట్టూ తిరుగుతారట. దేవతలకి అది విహార శైలమట. అందువల్ల ఏ పర్వతాలు దాని ముందు పనికి రావట. అది తలచుకుని నిట్టూర్పు విడిచాను. ఏదో ప్రస్తావన వచ్చి చెప్పాను కానీ నాకెందుకు ఈ అక్కరమాలిన చిత్తక్షోభ, పోయి వస్తానని కలహభోజనుడు చల్లచల్లగా జారిపోయాడు. నారదుని మాటలు విని వింధ్యపర్వతం తనలో ఆలోచించుకున్నది, నేను అసాధారణమైన బలం గల పర్వతరాజునని అందరూ అంటూ ఉంటారే, సూర్యుడు దాని చుట్టూ తిరుగుతున్నాడని. ఆ మేరువుకి అంత పొగరా? నేను తల ఎత్తానంటే, భారచానంటే ఈ సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, గిక్కలు, గుక్కిళ్ళు మింగాలి. దేవతల ఆట కట్టు, దానితో ఆ బండ మదం నీరవుతుంది అని శిఖరాలు పెంచింది, బారలు చాచింది. సూర్యుడు ఎప్పుడు వస్తాడా, ఎలా పైనుంచి వెళతాడా అని ఎదురు చూస్తూ ఉంది. తెల్లవారింది. ఆ సూర్యుడు హుషారుగా గుర్రాల వెన్నులు దట్టి పగ్గాలు వదులు వేశాడు. సూర్యరథం రివ్వున మీదికి ఎగిరింది. షడీల్మని వింధ్యశిఖరం తగిలింది. వింధ్యశిఖరం తగలటంతో జెండా మీది పసిడి కింకణులు ఒక్కబారు గలగల్లాడాయి. రథం మీద ఉన్న భాస్కరుడు ముందుకి వెనక్కు 3 ఊపులు ఊగి జెండాకర్ర పట్టుకుని సర్దుకుని కూర్చున్నాడు. రథం ఆగిపోయింది. అనూరా, ఏమిటి వింత అని ఆత్రంగా శారదని అడిగాడు. పద్మబాంధవ, మేరువుని మించి పోవాలని వింధ్యగిరి శిఖరాలు పైకి పెంచి మన రథవేగాన్ని అరిగెట్టింది అది ఈ వింత అని అనూరుడు జవాబు చెప్పాడు. రాహుగ్రహణ సమయంలో కొన్ని గడియలు మాత్రమే చలనం లేక ఉండే భాస్కరుడు వింధ్య నిరోధముతో పగలు రాత్రే అనే భేదం తెలియరాని విధంగా చిరకాలం అలా ఉండిపోయాడు. విధి బలీయం అనుకున్నాడు. సూర్యగతి నిరోధంతో లోకాలన్నీ చీకటి కోణంలో చిక్కుకొని జీవకళ లేకుండా పోయాయి. హోమాలు, సంధ్యాలు, స్నాన ధ్యానాలు అన్నీ అంతఃకరించుకుపోయాయి. కొందరికి అది పగలే అయితే కొందరికి అది రాత్రే అయిపోయింది. ఈ విపరీత దశ నుంచి వెలుగు తెప్పించవలసిందని ఇంద్రాదులు బ్రహ్మ దగ్గర మొరబెట్టుకున్నారు. ఆయన వారందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి శివునికి వింజగిరి కథ విన్నవించాడు. శివుడంతా విని, ఇది మన వల్ల అయ్యేది కాదు, పదండి, వైకుంఠుడు ఏది ఉపాయం చూస్తాడని బ్రహ్మాదులతో వైకుంఠానికి వెళ్ళి కథంతా చెప్పాడు. ఆయా సమయాల్లో మీనాద్య అవతారాలెత్తి ధర్మమును కాపాడే మహానుభావుడవు ప్రభు, ప్రస్తుతం వింధ్య దర్పము వల్ల సూర్యగమనం ఆగిపోగా వైదిక ప్రక్రియలు, ధర్మ పద్ధతి దెబ్బతిని లోకాలన్నీ చీకటిలో చిక్కుకున్నాయి. ఈ చీకటిని పోగొట్టే ఉపాయం చూసి లోకాలను ఉద్ధరించని వేడగా వైకుంఠుడు క్షణం ఆలోచించి, మంచిది, తిన్నగా కాశీక్షేత్రానికి వెళ్ళండి,
అక్కడ విశాలాక్షి విశ్వేశ్వరులను ఉపాసిస్తున్న అగస్త్య మహాముని దర్శించి వింధ్య గర్వకథ విన్నవించండి. ఆయన పర్వత గర్వము నడిచి సూర్యగతితో పాటు లోకగతిని పునః ఉద్ధరిస్తాడని చెప్పగా అందరూ సరాసరి వారణాసికి వచ్చారు. మడికర్ణిక ఘట్టంలో స్నానం చేసి విశాలాక్షి విశ్వేశ్వర డుంటి గణపతి ప్రముఖ దేవతలను దర్శించి అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా మనోరంజకంగా ఉంది. మృగాలు పేరుకే క్రూర మృగాలు అక్కడ అవి కలిసిమెలిసి ఉన్న తీరు దేవతలకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. మధుర రసభరిత ఫలవృక్షాలు, కమ్మని పరిమళం వెదజల్లుతున్న పూతీగలు నందనవనానికి తలవంపు కలిగించేలా ఉన్నాయి. ఆశ్రమ రామణీయకమునకు మురిసిపోతూ సురలందరూ లోపల ప్రవేశించి లోపాముద్రతో ఏవో ముచ్చట్లాడుతున్న మునిచంద్రుని దర్శించి నమస్కరించారు. కుంభ సంభవ, వాతాపిదమన, శృతి స్మృతి పురాణ అర్ధ రత్నాకర, నహూష, మదభంజన, అగస్త్య మునీంద్ర రక్ష రక్ష అని ప్రార్థించారు. అగస్త్యుడు అందరికీ యథోచిత గౌరవాదరాలు చూపి ఆసీనులు చేసి చిరునవ్వుతో చూసి, విగ్రహానుగ్రహాలు నీ సంకల్పంతో ఉన్నాయి. వజ్రపాణికి, అగ్నికి, చండకిరణకు, దండహరునకు సాధ్యం కాని పనేమిటో ఈ తాపసుణ్ణి ధన్యుణ్ణి చేయాలనే సత్సంకల్పంతో వచ్చినట్టున్నారు మహానుభావులందరూ. ఏమి కర్తవ్యమో నా వల్ల అయ్యేది అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. తమ పని సాధించుకోవడంలో దేవతలు అసమాన బుద్ధి మదగ్రేసరులు. నీకు సాధ్యం కానిది ఏముంది? అవధరించు మునీశ్వర. మేరు పర్వంతో పోటీపడి వింజగిరి తెగ పెరిగి సూర్య గమనమును ఆరికట్టింది. లోకాలన్నీ గతిమతి లేక కటికి చీకట్లో కాళ్ళు చేతులు కదల్చలేక కటకటలాడుతూ ఉన్నాయి. వైదిక కర్మ కలాపం ఏష్యమైపోయింది. అందరికీ సద్గతి కలిగించే శక్తి నీలో ఉంది. వింజగిరి పెంపు అడిగించడమే ప్రస్తుత కర్తవ్యం అని దీనకంఠులై అన్నారు. సరే చెప్తాను అని అగస్త్యుడు వారికి మాట ఇవ్వడం, సురలు సంతోషిస్తూ వెళ్ళడం జరిగింది. తర్వాత అగస్త్యుడు భార్యను చూసి, సాధ్వి, మన కాశీ నివాసానికి ఆటంకం వచ్చింది. సురలకు మాట ఇచ్చాను, విన్నావు కదా, పద. ఈశ్వర సంకల్పం అలా ఉండగా మన ప్రయత్నం ఫలిస్తుందా అని మణికర్ణికలో స్నానం చేసి కాలభైరవాది దేవతలను, విశాలాక్షి విశ్వేశ్వరులను సభక్తికముగా అర్చించాడు. ఏమి తప్పు చేశానని ఈ నెపంతో నన్ను కాశీ నుంచి పంపివేస్తున్నావు ప్రభు అని విశ్వనాథుని ముందు కన్నీరుగాచి యోగశక్తితో లోపాముద్రా సహితుడై వింజగిరి వద్దకు చేరుకున్నాడు. అంత దూరంలోనే అగస్త్యుని చూసి వింజగిరి పురుష రూపంతో వచ్చి నమస్కరించి, గురుదేవా ఏమీ సెలవు అని సవనీయంగా అడిగాడు. వత్సా, నేను ఈ ముసలమ్మతో దక్షిణ దేశ యాత్రకు వెళుతున్నాను. వయసు మళ్ళిన వాడిన కదా, ఈ గండశిలల మించి ఎక్కుతూ దిగుతూ వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి నేను తిరిగి వచ్చేంత వరకు నీవు ఇలాగే అడిగి ఉండు అని అనగానే చిత్తం అలాగే ఉంటానని వింజగిరి శిఖరాలను మునపటి కన్నా క్రిందిగా తగ్గించి కుదించినట్టు వంగిపోయాడు. అగస్త్యుడు భార్యతో సహా అనాయాసంగా శిఖరాల మించి క్రిందికి దిగి దక్షిణ దిశగా పయనించి మలయ పర్వతమునందు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపోయాడు. ఇది వింధ్య గర్వాపహరణ కథ. తర్వాతి కథ వినండి. స్వయంభువు మనువు శ్రీదేవి వల్ల వరాలు పొంది ఇంటికి పోయి సుఖంగా ఉన్నాడు అని చెప్పగా తరువాత మనువుల చరిత్ర చెప్పవలసిందని మునులు కోరగా సూతుడు చెప్పాడు. అది నారదునకు నారాయణుడు చెప్పిన విధానం చెప్తున్నాను వినమన్నాడు. మనువులలో మొదటివాడు స్వయంభువుడు. అతనికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు. ప్రియవ్రతుని కొడుకుల్లో పెద్దవాడు స్వారోచిషుడు. అతడు యమున ఒడ్డున మట్టితో దేవీమూర్తిని కల్పించి శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని ఆరాధించాడు. ఆహారాదులన్నీ కఠిన నియమాలతో గడిపి 12 సంవత్సరాలు తపస్సు చేయగా దేవి ప్రత్యక్షమై మన్వంతరాధిపత్యం ఇచ్చి తదనంతరం తన సాన్నిధ్యమునకు వచ్చేటట్టు వరమిచ్చింది. స్వారోచిషుడు దేవిని ఆరాధించడమునకు అవలంబించిన విధి తారా విద్య అని లోక ప్రఖ్యాతమైంది. ఆ విధంగా దేవికి తారిణి అని పేరు వచ్చింది.
ఆ విధంగా దేవి అనుగ్రహానికి పాత్రుడై స్వారోచిషుడు చాలా కాలం ధర్మబద్ధంగా పాలించి బుద్ధి బలసంపన్నులకు కొడుకుల తండ్రి అయి వారికి రాజ్యం విధించి ఇచ్చి తాను పరమపదం చేరుకున్నాడు. స్వారోచిషుని తమ్ముడు ఉత్తముడు మూడవ మనువు. అతడు గంగా తీరాన 3 సంవత్సరాలు నిరాహార నియమంతో పరదేవతను గూర్చి తపస్సు చేయగా తల్లి ప్రత్యక్షమై వరమిచ్చింది. ఎదురులేని విధంగా రాజ్యమేలి బుద్ధిమంతులు బలవంతులైన కొడుకులను కని ధర్మజీవనంతో సుఖంగా జీవించి అంతమునందు రాజర్షి సేవ్యమైన పుణ్యపదమును పొంది వాడా మూడవ మనువు. తామసుడు ప్రియవ్రతుని కొడుకు 4వ మనువు. అతడు నర్మద ఒడ్డున కామబీజ జప పరాయణుడై తపస్సు చేశాడు. చైత్రాశేష మాసాల్లో దేవీ ప్రీతిగా నవరాత్రోత్సవాలు చేస్తూ ఆ తల్లి దయవల సాటిలేని సుఖ సంతోషమై జీవితంతో బలవంతులైన కొమ్మాళ్ల తండ్రి అయి అంతమునందు అమ్మ సాన్నిధ్యానికి వెళ్ళిపోయాడు. అతని తమ్ముడు 5వ మనువు, పేరు రైవతుడు. యమునా తీరాన పరమేశ్వరి మూల మంత్రానికి సంబంధించిన కామభేద జపములు నిత్యల మనస్కుడై చేసి పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రుడై ఇంద్రుని అర్ధ సింహాసనం అధిష్ఠించిన భాగ్యశాలి. తదనంతరం పరాశక్తి పద సన్నిధికి వెళ్ళిపోయాడు ఆ ధన్యాత్ముడు. అంగరాజు కొడుకు చాక్షుషుడు 6వ మనువు. పులహుడు అనే బ్రహ్మర్షిని ఆశ్రయించి అనంతమైన సంపద, ధీమంతులు శ్రీమంతులు అయిన కొడుకులు, చివర మోక్షము కలిగించే మంత్రమో తంత్రమో నాకు అనుగ్రహించాలని ప్రార్థించాడు. ఆ ముని ఆలోచించి, రాజా, పరమేశ్వరి దయవల్ల పొందరానిది లేదు. బ్రహ్మాదులు సృష్టి స్థితి లయకారులై ఉన్నారు. ఇంద్రాదులు దిక్పాలకులై విరాజిల్లుతున్నారు. వారికి ఆయా శక్తులు పరదేవత ప్రసాదించినవే. నీకు వాగ్భవ బీజం ఉపదేశిస్తున్నాను. దీనిని నిత్యల మతివై జపిస్తే నీ కోరిక నెరవేరుతుందని ఉపదేశించాడు. వెంటనే చాక్షుషుడు విరజానదికి పోయి తత్తీరాన ఆకులే ఆహారంగా 1 సంవత్సరం, నిరాహారుడై 1 సంవత్సరం, వాతాశానుడై 1 సంవత్సరం, నిరాహారుడై 9 సంవత్సరాలు వాగ్భవ మంత్రం జపించాడు. లోకమాత ప్రత్యక్షమై, రాజా, నీకు అఖండమైన సంపద, బుద్ధిమంతులు, బలోద్ధతులైన కొడుకులు, ఎదురులైన రాచరికం, అంతమంది దేవత్వం ఇచ్చాను. ఇక జపం జాలించిన అదృశ్యరాలైంది. చాక్షుషుడు అంబ పలికిన విధంగానే జీవిత సుఖం పొంది ముక్తుడయ్యాడు. 7వ మనువు వైవస్వతుడు పరమేశ్వరి దయవల్ల అఖండ రాజ్యాధిపతి అయి చివర మోక్షం పొందాడు. సావర్ణి 8వ మనువు. అతడు జన్మాంతరమందు పరదేవతను ఉపాసించి మన్వంతరాధీశుడయ్యాడు. ఇతర జన్మలో మనువు అవడం ఏమిటంటావా? విను ఆ కథ. సురధుడు ఒక రాజు. దొడ్డ గుణాలు గలవాడు, బలవంతుడు, ధర్మవర్తనుడు, ప్రజలను చక్కగా చల్లగా పాలిస్తూ ఉండేవాడు. అతని మంచిని ఓర్వలేక మంత్రులు కూడా చుట్టుప్రక్కల ఉన్న రాజులతో కుట్రపని ఆకస్మికంగా యుద్ధానికి వచ్చే విధంగా చేశారు. ఆ పన్నాగం తెలియని సురధుడు రాజ్యం పోగొట్టుకుని ఒంటరి అయి అడవికి పారిపోయి ఒక ముని ఆశ్రమంలో చేరి అతనికి మొక్కి తన దీనావస్థ చెప్పుకున్నాడు. ఆ ముని మనసు కరిగి, విచారించుకు రాజా, అన్నిటికీ చాలిన శక్తి గల జగజ్జనని నమ్మి ఆరాధించు. ఆమెకి దయ కలిగితే అసాధ్యమే లేదని లోకక్షేమానికి సురముని ప్రార్థనకు తృప్తురాలే లోకమాత మహిష చండముండ శుంభ నిశుంభాదులను మర్దించడానికి ఎత్తిన అవతారాలు, చేసిన అద్భుత కార్యాలు చెప్పి ఆ అవతారాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవుల దివ్య చరిత్రలను చెప్పాడు. అలాగే నువ్వు ఆ తల్లిని ఆరాధించు, నీ కోరిక సఫలమవుతుంది. ఆనాడు ఆ తల్లి అవతారాలకు సంబంధించిన విశేషాలు బ్రహ్మాదులు ఆమెను స్తుతించడం సంగ్రహంగా చెప్తాను, వినండి. మహాకాళిగా దేవి అవతరించినప్పుడు బ్రహ్మాదులు ఈ విధంగా స్తుతించారు. దేవదేవి జగద్ధాత్రి భక్తాభీష్టఫలవత్ప్రదే జగన్మాయే మహామాయే సముద్రశయనే శివే దేవదేవి జగద్ధాత్రి
భక్తాభీష్ట ఫలప్రదే జగన్మాయే మహామాయే సముద్రశయనే శివే దేవదేవీ జగద్ధాత్రీ భక్తాభీష్టఫలప్రదే జగన్మాయే మహామాయే సముద్రశయనే శివే. కాలానుసారంగా ఆమె జీవలోకానికి కాళరాత్రి అవుతుంది. జీవికి నిద్రారూపంతో మోహం కలిగిస్తుంది. అంతటను వ్యాపించి ఉంటుంది. పరమానందమూర్తి ఆ దేవి సర్వ జగన్మాననీయురాలు. పాడ్యము నుంచి అమావాస్య వరకు నిత్యము ఆయాతిథులను అనుసరించి పూజిస్తే శుభ సౌఖ్యాలు కలిగించే దేవి కాళి. విష్ణువుచే మధు కైటబులను చంపించి సృష్టికర్తను కాపాడిన యోగ నిద్ర దివ్యసుందరమూర్తి కామకటాక్ష కాళికాదేవి. మహిషుణ్ణి మట్టుబెట్టడానికి భవన మోహనాకారంతో అవతరించిన తల్లి మహాలక్ష్మి. అందరూ దేవతల శక్తి యుక్తులు కళలు ఏకరాశిగా రూపొందించిన తల్లి మహిషామర్దిని. వేల్పోలందరూ తమ తమ ఆయుధాలను ఆ శక్తికి సమర్పించారు. వాటిని ధరించి యుద్ధంలో మహిషుణ్ణి సంహరించింది ఆ అమ్మను మహాలక్ష్మిగా ఆరాధించి అందరూ ఐశ్వర్యవంతులయ్యారు, అవుతారు కూడా. శుంభనిశుంభులు ఘోర వీర శూర రాక్షసులు వారి చావు కోరుతూ దేవతలు హిమగిరికి పోయి జగదమ్మను ఆరాధించారు. దేవి వారి పూజా పురస్కారాలకు మెచ్చుకొని తన శరీరం నుంచి ఒక దివ్యశక్తిని అవతరింపజేసింది. అంత చక్కదనం ముగ్ధమోహనమైన చూపులు ఏ స్త్రీ యందు ఉండవని ఆమెను చూసి శుంభుల భటులు పోయి తమ ప్రభువులకు చెప్పగా వాళ్ళు వచ్చి యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధం మహోద్ధతంగా నడిచింది. కడకు శుంభులు వాళ్ళ సేనాపతులు అందరూ ఆ దేవి పరాక్రమాగ్నికి ఎండుకట్టలైపోయారు. ఆ శక్తిమూర్తిని మహాసరస్వతిగా అభివర్ణించారు బ్రహ్మాదులు. ఈ విధమైన పరదేవత మహిమమ అవతార కథలను ముని సురధనకు చెప్పగా అతడు పరాశక్తిని ఆరాధించి అచిరకాలంలో తిరిగి తన రాజ్యాన్ని శత్రువుల నుంచి కైవసం చేసుకున్నాడు. రెండో జన్మలో సావర్ణి అనే అస్తమ మనువు అయ్యాడు. వైవస్వత మనువు కొడుకులు 6 శుద్ధబుద్ధులు పరమేశ్వరి పదభక్తుల్లో ప్రసిద్ధులు. ఆ 6 యమునా తీరం నందు మహామాయామూర్తిని లోకమాతను మనఃపీఠాలపై ప్రతిష్ఠించుకొని గాలికి చెట్ల నుంచి రాలిన ఆకులను ఎదుట ప్రవహిస్తున్న యమునా జలాలను వీచే గాలిని ఆహారంగా ఇంద్రియాలను వచ్చిపరుచుకుని తదేక దీక్షతో ఆరాధించారు. ఆకలి దప్పులను లెక్క చేయక నిద్రావస్థ ఎరుక్క వారు చేసిన తపస్సునకు మదిమెచ్చి పరమేశ్వరి వరాలిచ్చింది. బిడ్డలారా, రెండవ జన్మలో క్రమముగా మీరు మనువులవుతారు అని. మొదటివాడు దక్షసావర్ణి, 9వ మనువు అయ్యాడు. రెండవ వాడు మేరు సావర్ణి, 10వ మనువు. మూడవ వాడు సూర్య సావర్ణి, 11వ మనువు. 4వ వాడు చంద్ర సావర్ణి, 12వ మనువు. 5వ వాడు రుద్ర సావర్ణి, 13వ మనువు. 6వ వాడు విష్ణు సావర్ణి, 14వ మనువు. వీరు 6 మనువులు అవ్వడానికి బ్రాహ్మరీదేవి అనుగ్రహం ప్రధాన హేతువు. అంటే శ్రీదేవి ఆ పేరుతో అవతరించి వీరిని కృతార్థులను చేసిందన్నమాట. ఆ బ్రాహ్మరీమాత వృత్తాంతం వివరించి చెప్తాను విను నారద అని నారాయణ యోగేశ్వరుడు చెప్పిన కథ వినండి. నారద, పిల్లలపై తల్లికి ప్రేమ ఉన్నట్టే లోకమాతకు జగము మీద ప్రేమ ఉండడం సహజం. అది అంతా ఇంత కాదు. ఆ తల్లి చరిత్రం ఎంత విచిత్రమో అంత పవిత్రం. సర్వలోక శృతిపాత్రం పాపలతా లవిత్రం. అరుణుడు అని పేరు గలవాడు ఒక అసురుడు. దేవతలను అందరినీ జయించి తన అదుపులో ఉంచుకొనవలనని వాడికి ఒక దుష్టమైన తలంపు కలిగింది. సరాసరి హిమగిరి ధరికి తిరిగి అక్కడ ఆశ్రమం కల్పించుకుని బ్రహ్మను గూర్చి శుద్ధ మనస్కుడై తపస్సు చేయడం ప్రారంభించాడు. నేలరాలిన ఆకులే ఆశ్రమగా 10,000 సంవత్సరాలు హిమగిరి ధరి ప్రవహిస్తున్న నీటి ఏరే ఆహారంగా 10,000 సంవత్సరాలు, గాలి పీల్చుతూ 10,000 సంవత్సరాలు,
ప్రాణాయామ నిబంధనతో ఇంద్రియోన్మాదమును బంధించి తామసగుణ ప్రధానంగా గాయత్రి జపం చేశాడు. ఆ తపస్సు చేస్తుండగా వాని మేన నుంచి అంతంత పొడవుగా నాలుకలు చాపుతున్నట్లు అగ్నిజ్వాల లేచే అటు ఇటు అంతటా వ్యాపించాయి. వాటి తాకిడికి వాతలు పడి భరించలేక అందరూ బ్రహ్మ దగ్గరకు పోయి పాహి త్రాహి అని ఘోష పెట్టారు. బ్రహ్మ సమాచారం అంతా గ్రహించాడు. మాగన్నుతో పాదాల దగ్గరే పడి ఉన్న రాయంచ నిమిరాడు. అది తెలివి తెచ్చుకుని లేచి రెక్కలు జాడించి నిల్చుంది. నలువ వాహనమును అధిష్ఠించాడు. రివున ఎగిరింది. అరగడియలో హిమాలయానికి వచ్చి అరుణుడి ముందు ఆగింది. ఆ సమయానికి అరుణుడు కొన ఊపిరితో ఉన్నాడు. పెదవుల కదలిక లేదు, నాడి మాత్రం ఆడుతుంది స్ఫుటంగా. కనులు మూతపడి ధ్యాన తీవ్రతను తెలుపుతున్నాయి. తోలు కప్పిన ఎముకల గూడు కానీ దరిజేరనీయని తేజస్సు అగ్గిని మించి బొగబగలాడుతుంది. బ్రహ్మ అలాగే వాహనంపై కూర్చుండి అరుణ వరం కోరుకో, నీ తపస్సుకు సంతోషించాను అన్నాడు. కనులు తెరిచి చూడమన్నాడు. ఇక తపస్సు చాలించు అన్నాడు. ఆ మాటలు అరుణునిపై అమృతం చల్లినట్లయి లేచాడు. కేలుమోడ్చి చతురానులకు నమస్కరించి బహువిధాలా స్తుతించాడు. దేవా, నాకు చావు లేకుండా వరం ఇప్పించని సవినయంగా అడిగాడు. త్రిమూర్తులు కూడా కాలానుసారంగా కన్ను మూసేవారు. ప్రాణులు ఆయువు తీరిన వెంటనే మృతి చెందక తప్పదు. నీవు కోరిన వరం ఇవ్వడం నా వల్ల కాదు, నాకు సాధ్యమయ్యేది అడుగని అన్నాడు బ్రహ్మ. సరే, శస్త్రాస్త్రాలచే కానీ యుద్ధంలో కానీ స్త్రీ పురుషులచే కానీ నాకు చావు లేకుండా మరే విధంగానైనా ఏటట్టు ఇవ్వగలవు కదా అని అన్నాడు అరుణుడు. ఇంకే విధంగానూ చావు రాదని వాడి భ్రమ. అలాగే దేవతలను జయించే శక్తి అనుగ్రహించని కోరగా తదాస్తు అని బ్రహ్మ హంసకు తిరుగు పయనం సూచించాడు. వెంటనే హంస రెక్కలు అడిస్తూ గగనవీధికి ఎగిరిపోయింది. బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో అరుణుడు సర్వాంగ పుష్టి కలవాడై పాతాళానికి పోయి రాక్షసులకు రాజై ఉంటూ ఒక రాక్షస వీరుని ఇంద్రుని వద్దకు దూతగా పంపించాడు. మర్యాదగా సురరాజ్యాధిపత్యం అప్పగిస్తావా, యుద్ధానికి వస్తావా అని. దూత అరుణుని సందేశముగా అమరేంద్రునికి చెప్పాడు. మారు మాట్లాడక ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరకు పోయి అరుణుని పెడసరపు మాట చెప్పి ఇక మా గతేమి అని అడిగాడు. రాక్షసులు కోరిన వరాలు తదాస్తు అనే మాటలతో ఇవ్వడం తప్ప పైన వచ్చేదేమిటనే ఆలోచన ఎన్నడూ లేని బ్రహ్మ కిమ్మనకుండా వారిని అందరినీ వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి రాక్షస బాధ తప్పించే ఉపాయం చూడవలసిందని మనవి చేశాడు. విష్ణువు కథంతా విని ఇది నా వల్ల ఏది కాదు, శంకరుడు ఏమైనా సాధిస్తాడేమో పదండని కైలాసానికి చేరుకున్నారు. శివుని వద్దకు వెళ్ళి దేవతలకు అరుణుని వల్ల వచ్చిన ఆపద చెప్పారు. అప్పటికి సూర్య చంద్రాదులు కూడా గతులు తప్పి బాధపడుతూ మహాదేవుని సమక్షానికి వచ్చి నిస్తేజస్కులై నిల్చున్నారు. ఏమి కర్తవ్యం శివునికి కూడా తోచలేదు. ధ్యానముద్ర ముద్రితుడయ్యాడు. అంతలో అశరీరవాణి పలికింది, మరలా విచారించకండి. ఆ రాక్షసుడు ఏకాగ్రతతో గాయత్రీదేవిని జపిస్తూ ఉండడం వల్ల అంత పరాక్రమవంతుడయ్యాడు. ఆ జపమును వాడు విడిచేటట్టు చెయ్యాలి. మీరు శ్రద్ధాభక్తులతో అంబాయజ్ఞ చెయ్యండి, మాయాబీజ జపం ఆరంభించండి, పరదేవత మీ యందు ప్రసన్నురాలై శుభంకరవుతుంది అని చెప్పింది. ఆ వృత్తాంతం విని అమరులు ఆనందించి దేవగురువును ప్రార్థించి, గురుదేవ, నీ బుద్ధిబలమును ఉపయోగించే సమయం ఇది. అరుణుణ్ణి నీ మాటతో వశపరుచుకుని గాయత్రిని విడిచేటట్టు చేయాలి. మేము దేవీయజ్ఞం చేస్తుంటామని అనగా బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్ళాడు. అరుణుడు బృహస్పతిని చూసి, ఏమయ్యా శత్రుపక్షం వాడవు, ఇలా దయచేశావేమిటి కదా అని అడిగాడు. హేళన చేశాడు. ఆ మాటకు అమరగురువు చిరునవ్వు నవ్వి, అసురేంద్ర, నేను శత్రుపక్షము వాడనా? ఎవరన్నారయ్యా ఆ వికారపు మాట? మేము ఉపాసించే గాయత్రినే నువ్వు ఉపాసిస్తున్నావు, ఆ పక్షంలో మనమంతా ఒకటే కదా అని చమత్కరించాడు. అరుణుడు సురగురుని పలుకుబడిలోని ఆంతర్యం సరిగా అర్థం చేసుకోక జాతి సహజమైన మత్సరం, అహంకారం బుద్ధిని పాడు చేయగా వెంటనే గాయత్రిని విడిచిపెట్టాడు. అది పరమేశ్వరి ప్రయోగించిన మాయాబలం. గాయత్రి మంత్ర జపం విడిచిన వెంటనే వాని తేజస్సు
మార్చిపోయింది. వచ్చిన పని నెరవేరిందనే సంతృప్తితో అమరగురువు వస్తానని చెప్పి ఇంద్రాదులకు అరుణుని సమాచారం చెప్పాడు. అందరూ పరమానంద భరితులై పరదేవతను ఆరాధిస్తూ కొంతకాలం గడపగా ఒకనాడు దేవి ప్రత్యక్షమైంది. చిత్రాంబరధారిణి, చిత్రపుష్పమాలా శోభిత, కోటి సూర్యప్రభాభా సమాన దివ్య సౌందర్య రాశి, పరమశాంతమూర్చి, చుట్టూ భ్రామరీ భ్రమరాలు, ఆడు తుమ్మెదలు, మగ తుమ్మెదలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. తుమ్మెదలు ఝంకార ధ్వనులు చేస్తున్నాయి. ఆ జగన్మంగళమూర్తిని చూసి అద్భుతానందాలతో వేల్పులు స్తుతించారు. బ్రాహ్మరీ స్తుతి. నమో దేవీ మహావిద్యే సృష్టిస్థిత్యంతకారిణి, నమః కమలపత్రాక్ష సర్వధారే, నమోస్తుతే దుర్గే సర్గాదిరహితే, దుష్ట సంరోధనార్గళే, నిరర్గళ ప్రేమగమ్యే, భర్గే దేవి నమోస్తుతే. నమః శ్రీకాళికే మాతః, నమో నీలసరస్వతీ, ఉగ్రతారే మహోగ్రేతే నిత్యమేవ నమో నమః. నమః పీతాంబరే దేవీ, నమస్త్రిపురసుందరీ, నమో భైరవి మాతంగి ధూమావతి, నమో నమః. చిన్నమస్తే నమస్తేస్తు క్షీరసాగర కన్యకే, నమస్కంభరీ శివే, నమస్తే రక్తదంతికే, నేతి నేతీతి వాక్తైర్యా బోధ్యతే సకలాగమై, సర్వప్రత్యస్వరూపాం తాం భజామః పరదేవతాం. భ్రమరైర్వేచితా యస్మాత్ భ్రామరీయా తతస్మృతా, తస్మై దేవ్యై నమో నిత్యం, నిత్యమేవ నమో నమః అని స్తుతించి, కాపాడు జగజ్జనని అని సాష్టాంగ నమస్కారాలు చేశారు. అరుణుని వల్ల వచ్చిన ఆపద విన్నవించారు. వెంటనే ఆ దేవి సంకల్పానుసారంగా కొన్ని లక్షల తుమ్మెదలు ఝంకరిస్తూ ముసురుకున్నాయి. భ్రామరీదేవి వాటిని, తన చుట్టూ ఉన్న భ్రమరాలను, అరుణుణ్ణి, వాని సైన్యాన్ని హతమార్చిరండని ఆజ్ఞాపించింది. మిడుతల దండులాగా భ్రమర కోట్లు ఝూంకరిస్తూ ఎగిరి వెళ్ళి అరుణుణ్ణి, వాని అనుచరులను పట్టుకుని పొడిచి పొడిచి ఊపిరి పీల్చి తిరిగి వచ్చాయి. రాక్షసులు ఒకటితో ఒకటి తమ బాధ చెప్పుకోవడానికే అవకాశం లేకుండా పోయింది. అరుణుడికి బ్రహ్మ ఇచ్చిన వరం అలాగే జరిగింది. యుద్ధం జరగలేదు, శస్త్రాస్త్రాలు వేసుకోలేదు. ప్రాణాల మీదకి వచ్చిన దండు స్త్రీ పురుషులు కారు. ఈ వృత్తాంతం అందరికీ ఆశ్చర్యకరమైంది. ఏదో గారడీ విద్యలాగా గడియలో అయిపోయింది. బ్రహ్మాది దేవతలు ఆనందభరితులై జయ జయధ్వనులతో భ్రామరీదేవిని స్తుతించారు. దేవదుందుబులు విరామం లేకుండా మ్రోగాయి. అచ్చరల ఆటలు, గంధర్వుల పాటలు, కల్పవృక్షాల పుష్పవర్షం హోరెత్తించాయి. వేల్పులను కనికరపు చూపులతో చూస్తూ దేవి అదృశ్యరాలైంది. ఇంద్రాదులు తమ తమ స్థానాలకు వెళ్ళి సుఖంగా ఉన్నారని చెప్పి నారద, మనువుల చరిత్ర, భ్రామరీ వృత్తాంతం పాపహరం, సకల సౌభాగ్యప్రదం. దీన్ని వ్రాసినా, చదివినా, విన్నా అభిమత సిద్ధి, అంబాకృప సమృద్ధి కలుగుతాయని నారాయణుడు వరమిచ్చినట్లు అన్నాడు. ధన్యోస్మి అని నారదుడు చేతులు జోడించి పురాణ యోగేశ్వరునకు నమస్కరించాడు. మరో వీడియోతో మరలా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ.